వచ్చిన సంఘ బిడ్డలు స్థానిక సంఘ కాపారి స్థానిక సంఘ కాపారి అలాగా విక్రమపురం వచ్చిన దేవుని బిడ్డలు సంఘ కాపారి అలాగా జూన్నోస్ పాస్టర్ గారు రాయగఢం వచ్చిన దేవుని బిడ్డలు ఫేస్బుక్లే వాట్సాప్లే దేవుని వాక్యం వినిన అందరికీ ఈ ఊర్లో ఉన్న పెద్దలకి చిన్నలకి అందరికీ యేసుప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన గాక. మొదటి పీతరు 1:18-19 వాక్యం మనం చదివి దాని నుండి కొన్ని అంశాలు మీకు తెలియపరుస్తాం. విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పోయిన వారములు మీకు నేను చెప్పినది విమోచన 3 విధములున్న విమోచన గురించి నేను చెప్పాను. 1 ప్రాణానికి విమోచన, 2 శరీరములకి విమోచన, 3 భూమికి విమోచన. ఒకసారి కూడా నేను చెప్తున్నాను. 1 ప్రాణానికి. ఎప్పుడు మన యేసుకి రక్షకుడుగా అంగీకరించారో అప్పుడు మన ప్రాణానికి ఏం కలిగింది? విమోచన కలిగింది. ఇంకా మన శరీరములకి ఏం కలగాలి? అది ఎప్పుడు జరుగుతున్నారని అని చెప్పారు. యేసు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు మనకు విమోచన కలుగుతున్న ఫిలిప్పీ గ్రంథము 3:21 వాక్యం అని చెప్పారు. తర్వాత నేను చెప్పినది ఈ భూమికి ఒక విమోచన ఉంది, అది నేను చెప్పారండి. ఇక్కడ రోమాపత్రిక 8:22 వాక్యం. అది ఆ విమోచన ఎప్పుడు జరుగుతున్నారంటే 1000 సంవత్సరము ఈ భూమిని యేసయ్య పరిపాలన చేసినప్పుడు భూమికి ఒక విమోచన కలుగుతున్నారు. తర్వాత ఇంకేంటంటే భూమి దేవుడు అగ్నితో కాల్చబడుతున్నారు అని కూడా నేను చెప్పారు. స్తోత్రం. ఆ 2 విషయం మీకు మనసులో అర్థమైందని నేను అనుకున్నాను. మీరు ఈ వాక్యములు లోతైన మర్మ సరిగా వింటే మాత్రము అర్థమవుతుంది, విశ్వాసం నిలబడుతుంది. ఈ వాక్యము బైబిల్ స్టడీ దేనికంటే విశ్వాసులకి స్థిరపరచడానికి. ప్రసంగం అది కాదు. ప్రసంగము విశ్వాసులకి ఏమంటే బయట ఉన్నవాడు రెచ్చిపోబడడానికి ప్రసంగం. కానీ వాక్యము బైబిల్ స్టడీ దేనికంటే లోపలికి వచ్చిన దేవుని బిడ్డలకి విశ్వాసంలో స్థిరపరచడానికి. చాలా మందిలో ఏమంటే వాక్యం తెలియలేదు కాబట్టి ఆడేమవ్వలేదు, క్రీస్తులు స్థిరపడి నిలబడలేకపోతున్నారు. అది వాక్యం సరిగా అర్థం తెలిసాలి. ఎలాగ మీరు బైబిల్ చదువుతున్నారా? చదవడం మాత్రం కాదు, ఆ బైబిల్ ఉన్న వాక్యానికి వ్యాఖ్యానించి చెప్పిన మాత్రమే మీకేమవుతుంది, అర్థం అవుతున్నారు. స్తోత్రం. సరే, అప్పుడు ఈ రోజున చదవడానికి 19 వాక్యము చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. అప్పుడు 19 వాక్యములో యేసు రక్తం గురించి రాయబడింది. ఏమండి? యేసు రక్తం. ఆ రక్తం ఎటువంటి రక్తం అని రాయబడింది. 1 అమూల్యమైనది, 2 నిర్దోషం, ఏ దోషం లేని ఒక రక్తం. యేసయ్యకి ఏం లేదు, ఏ దోషం లేని రక్తం. యేసయ్య లేదు. దోషం అంటే పాపం లేదు. యేసయ్యలో ఏం లేదు, పాపం లేదు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి ఏముంది, కానీ యేసయ్య మాత్రము పాపం లేనని బైబిల్ చెప్తున్నారు. అది చెప్పినప్పుడు వాక్యం అంటే కొరింథీ పత్రికలో
దాని మాట 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21 వాక్యం చదివితే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపం మెరుగని ఆయనను యేసులో నిర్దోషి అని చెప్పిన మొదటి మాట పాపం ఎరుగలేని. పాపం అంటే అది ఎప్పుడన్నా సంగతి అంటే యేసయ్య ఈ భూమికి వచ్చిన మునిపై అంటే గతి కాలంలో యేసయ్యలో ఏం లేదు, పాపం ఎరగలేదు. ఆయనలో ఏం లేదు లేదని బైబిల్ సెలవుస్తున్నారు. స్తోత్రం. అందుకే యేసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనలో ఏం లేదు, పాపం లేడు. 2వ మాట 1 పీతరు 2వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. 22వ వాక్యం, ఆయన పాపము చేయలేదు. ఆయన ఏం చేయలేదు, పాపం చెయ్యలేదు. ఒకటి ఎరగలేదు. ఎప్పుడు అది ఎప్పుడంటే గత కాలంలో ఆయన ఏం చేయలేదు, పాపం ఎరగలేదు. 2 వర్తమాన కాలంలో 33 సంవత్సరములు భూమిని సంచరించినప్పుడు ఆయన పాపం చెయ్యలేదు. హలో, ఎందుకంటే ఏదైనా మనిషి ఉన్నారా? మనుషులు పాపం ఈ లోకములు పుట్టిన వాళ్ళందరూ ఏముంది, పాపం ఉంది. కానీ యేసయ్య ఈ లోకములు 33.5 సంవత్సరము సంచరించారు. 33.5 సంవత్సరాల సువార్త ప్రకటించారు. అప్పుడు కూడా ఆయనలో ఏం లేదు, పాపం చెయ్యలేదు అని బైబిల్ రాయబడి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వాక్యములో దేవుడు తన చుట్టూ నిలబడిన వాడికి ఒక ప్రశ్న అడిగింది. చుట్టూ పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఏం చెప్పారు యేసయ్య? నాలో పాపమున్నదని మీలో ఎవరైనది స్థాపిస్తావా? అడుగు. ఎవరు నోరు తెరవాలి? ఎవరు ఏం చేయలేదు, నోరు తెరవలేదు. అంటే చుట్టూ ఉన్న వాళ్ళకి అడగలేదు, నాలో ఏదైనా ఉన్నదని ఇప్పుడు నీ తెలియపరచాలి. ఎవరు కూడా రుచిపరచాలని చెప్పినప్పుడు ఎవరు కూడా రుచి చేయలేకపోయింది. స్తోత్రం. యేసు ప్రభువుకి తీర్పు తీర్చిన ఆ పిలాతోసు గారు కూడా చెప్పింది ఆయన ఏ దోషం లేదు. ఒకసారి కాదు 3 సార్లు ఏం చేశారు చెప్పింది. దేవునికి పాపం ఎరగలేదు, పాపం చేయలేని దేవుడు. 3వ మాట 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము దానిలో 5వ వాక్యం అని అనుకున్నారు. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఇంకా వచ్చినప్పుడు యేసయ్యలేం లేదు, పాపమేమీ లేదు. 3 కాలాల గురించి నేను చెప్పాను. గతి కాలములో పాపం చేయలేదు, వర్తమాన కాలంలో సంచరించినప్పుడు పాపం చేయలేదు, ఇంకా వచ్చినప్పుడు ఆయన పాపం లేదు. దేవునికి స్తోత్రం. అందుకనే నేను యేసయ్యకి నమ్మలేదు. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఎవరు లేదు. స్తోత్రం. ఆ దేవునికే మనం నమ్ముతున్నారు, దేవునికి ఆరాధన చేస్తున్నారు, ఆ దేవునికి స్తుతి స్తోత్రములు అర్పిస్తున్నారు. స్తోత్రం. ఆ రక్తమే అమూల్యమైన రక్తం. ఏ రక్తం? పాపం ఎరుగని, పాపం చేయలేని, పాపము లేని ఒక్క రక్తం. ఆమేన్. హల్లెలూయా. అందుకే మహాత్మా గాంధీ చెప్పానంటే, ఒకడు చనిపోయేది నాకొని ఆయన రక్తం వలన నాకు విడుదల ఉన్నారని నేను నమ్మలేదట. స్తోత్రం. అది అలాగే చెప్పారు. స్తోత్రం కలిగింది. మీకు రాత్రి ఒక విషయం నీకు చెప్తున్నారండి. దేవుని పాపం లేని యేసు రక్తం, దేవుని అమూల్యమైన రక్తం, నిర్దోషమైన స్తోత్రం.
ఆ యేసయ్య రక్తం ఈ రాత్రి నీలోనిలున్న పాపం నుండి విమోచించడానికి శక్తి కలిగిన రక్తమే నీ జీవితంలో విడిపించిన రక్తం. ఈ రక్తం గురించి బైబిల్ నేను చెప్తున్నారని కొన్ని మాట చెప్తున్నారండి దేవుడికి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 16 వరకు చదవాలి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. హల్లెలూయా. ఒక వాక్యం కూడా కలిసి చదవండి. కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయము 20 వాక్యం కూడా కలిసి చదవండి. 1:20 కొలొస్సీ పత్రిక. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా రక్తం మమ్మను సంధి చేయను. సంధి చేసి స్తోత్రం. యేసు రక్తం మమ్మల్ని ఏం చేస్తున్నారు? సంధి చేయడం అంటే ఒకటిగా చేయడం, కలపడం, ఉభయులను కలపడం. యేసు రక్తం మమ్మల్ని ఏం చేస్తున్నారు? కలుపుతున్నది. లేకపోతే ఎంత ఉండదు కలపడం. యేసు రక్తం స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆ కొలొస్సీ పత్రికలో చెప్పిన మాట వినండి. 1:20 వాక్యము. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెను. ఎవరికి కలిపారు? మనిషినికి దేవునికి కలిపారు. ఆ రక్తం మనిషినికి దేవునితో కల్పింది. దాని ముందుకు మనం ఎలా ఉన్నారని తెలియాలి. రోమపత్రిక 5:10 వచనం మీరు చదివితే రోమపత్రిక 5వ అధ్యాయము 10 వచనం దేవునికి స్తోత్రం. మనము దేవునికి శత్రువుగా ఉన్నవారు. మనము మనిషిని దేవునితో ఏముండేది? ఆ శత్రువునికి దేవుడు శిలువ మరణం వలన ఆ రక్తం వలన మనిషిని దేవునితో ఏం చేశాడు? కలిపాడు. సమాధానం ముఖ్యమైన విషయం కాదండి. కలిపిన తర్వాత ఈ దేవునికి శత్రుగా జీవించిన సమయంలో యేసయ్య శిలువలో మరణించిన వలన ఆ రక్తం మనకు దేవునితో మమ్మల్ని ఏం చేసింది? హేరోదా పిలాతో శత్రుగా ఉన్నారు. యేసయ్య వచ్చిన కాబట్టి అర్థమైంది కదా. శత్రువులకి ఇద్దరికి మధ్యన యేసయ్య నిలబడిన కాబట్టి శత్రుగా అయింది, మిత్రుడు అయిపోయింది. యేసయ్య మధ్యవర్తిగా నిలబడిన కాబట్టి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. మనిషిని దేవునికి ఏం చేసేది? కలిపారు. ఎలా సిలువని మీరు చూడండి. సిలువని మీరు చూడండి ఎలా ఉంది. సిలువ చూడండి. ప్లస్ ఒక సైడ్ లో మనుషులను పట్టుకున్నారు, ఇంకొక సైడ్ లో దేవుడిని పట్టుకున్నారు. తండ్రికి మధ్యన యేసయ్య ఎలాడుతున్నారు. దాన్ని బట్టి మనకి దేవుడితో ఏం చేసేది? అది ఎలాగ కలిపారండి? ఆయన రక్తం దేవుడికి స్తోత్రం. మనల్ని ఏం చేసేది? కలిపేది. సిల్వ రక్తమే అడగంటే ఒక వాక్యం బైబిల్ లేదు.
యేసయ్య రక్తం ఉంది. సిలువకి ఏం లేదు. యేసయ్య రక్తం ఎందుకంటే సిలువ రక్తం కొందరు సిలువకి రక్తం పొందకూడదు. కొందరికి నీ చెప్పినప్పుడు మాటకి ఏముంది, దాన్ని పట్టుకొని దేవుడు నిన్ను తీర్పు తీరుస్తున్నారు. నీకు నచ్చినట్టుగా బోధించడానికి ప్రార్థన చేయడానికి వీల్లేదు. ప్రతి మాట ఆలోచించి ప్రార్థన చేయాలి, వాక్యపరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం. రెండు చెప్పిన మాట ఏమనకండి, దేవునికి స్తోత్రం. రెండు వ్యక్తులకి, ఒక దేవునికి మనుషులకి ఆ రక్తం ఏం చేశారు? యేసయ్య రక్తం మనుషులకి ఏం చేశారు? నా తోడు ఉన్నారు, మనుషులకి ఏం చేశారు? కలిపి. అదే పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యంలో మీరు చదవండి. 13 నుండి కిందకి చదవండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. మనిషికి ఈ చాటి చదువుతో మీకు మాకు కొందరికి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అది అర్థం అవ్వాలంటే యెరూషలేము దేవాలయములో ఆభరణం ఉంది, ఒకటి ఉంది ఆభరణం. అదే అన్యుల ఆభరణం, అన్యులకున్న ఆభరణం. అక్కడ ఎవరు రావచ్చు? అన్యులు. అది దాటిన తర్వాత ముందుకు ఒక గోడ ఉంది. ఎందుకంటే ఒక గోడలు ఏం రాయబడింది ఏంటంటే తెలియాలి. అన్యులు లోపలికి ప్రవేశించిన ఎడల అడు ఏమవుతుంది? మరణ శిక్ష పొందుతుంది. ఏంటి పొందుతుంది? ఇప్పుడు యూదులకి మాత్రం ఎక్కడికి వెళ్ళొచ్చు? లోనికి వెళ్ళొచ్చు. అన్యులు ఎక్కడ నిలబడాలి? స్తోత్రం కలిగింది. ఇప్పుడు మీకు అర్థమైనట్టుగా ఉంది. ఆ గోడకి ఎంత ఉందంటే 6 అడుగులు ఎత్తుంది. ఏంటంటే 6 అడుగులు. స్తోత్రం. ఈ గోడ దేవుడు ఏం చేశారు? యేసయ్య మరణం వలన ఈ మధ్యవర్తి అయిన గోడ ఏం చేశారు? యేసయ్య రక్తము మధ్యలో ఉన్న గోడ పగలగొట్టింది. ఎవరికి? మనిషి. ఏ మనిషి అండి? అన్యుడికి యూదులకి. అన్యుడికి చూసి ఏం చెప్తున్నారు? కుక్కని పిలిచారు. అన్యుడికి ఎలా పిలుస్తున్నారు? కుక్కని పిలిచారు. స్తోత్రం. ఆ కుక్కని పిలపబడిన వారికి ఆ యేసయ్య శిలువ వలన దేవుని బిడ్డ అయిన పిలవబడింది. రక్తం వలన బిడ్డగా పిలవబడ్డాడు. బిడ్డగా నిన్ను నన్ను ఏం చేశారు? మన కొందరికి ఏం చేశారు? యూదులకి కలిసారు. స్తోత్రం. యూదులకి అన్నిటికీ ఏం లేదు, సంబంధం లేదు. స్తోత్రం. ఏంటంటే యూదులు అన్యుల ఇంటికి ఎవరు నీరు తాగను భోజనం. నీకు అది తెలియాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళి సరిపోతుంది. యేసు ప్రభు నడిచి దాదాపు 12 గంటల సమయంలో ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆ టైంలో ఒక అమ్మ నీళ్ళు తీసుకోవడానికి ఎక్కడ సమరికల్ని చెప్తాము. అప్పుడు యేసయ్య అక్కడే కూర్చున్నారంటే సూర్యుడు ఉదయించినట్టుగా ఆయన ముఖం కూడా ప్రకాశించున్నారు. అంటే సూర్యుడు కాదు, ఆయన అందంగా ఉన్నవాడు. ఆయన చూసినప్పుడు అమ్మా నాకేం కొంచెం నీళ్ళు ఇవ్వమని చెప్పినప్పుడు అమ్మాయి అడే ఏం చెప్పారంటే నీకు తెలుసా? నీ యూదులుగా ఉన్నా నీకు మాకు సంబంధం లేదు. యూదులుగా ఉన్న నువ్వు నాతోని నీళ్ళు అడుగుతున్నావా అంటాడు. యూదులైన నువ్వు నాతోని నీళ్ళు అడుగుతున్నారని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పారంటే అది మాట సంభాషించారు
వెళ్ళాలి, వెళ్ళడానికి ఆవదు. ఎందుకు కులం పిచ్చి. ఆ కులం పిచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు, తనలేదు. అందుకని ఏం చేస్తున్నారు, వెళ్ళారంటే ఇలా తిరిగి వెళ్ళాలి. స్తోత్రం. ఇప్పుడు కూడా మన సంఘములు మన దేశంలో కూడా ఆ కుల పిచ్చి ఇప్పుడు కూడా ఉంది. అది యేసయ్య శిలువ మరణం వలన ఆ కుల పిచ్చి ఏమైంది, పట్టబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు అన్యులు లేదు, యూదులు లేదు, అందరికి ఎక్కడికి వెళ్ళొచ్చు, దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. బాబు ఆ రక్తం మనిషికి ఏం చేశాడు, మనిషికి కలిపాడు. ఆ రక్తమును కాబట్టి నీ దగ్గర నేను నిలబడుతున్నానండి. ఆ రక్తము మన కొరకు సిలువలో దాచబడింది కాబట్టి నువ్వు నేను అందరి ఇక్కడ కూర్చోడానికి అర్హత దొరికింది. లేకపోతే మనకు కదా దొరకదు. అందుకే ఇక్కడే చెప్పిన మాట అండి, ఆ గోడకి దేవుడు ఏం చేశాడు. ప్రసంగి పుస్తకంలో ఒక మాటే ఉంది, అందరికీ తెలుసు. 10వ అధ్యాయంలో 10వ 9 ఉంది. ఎవరి గోడకి పగల కొట్టితే వారికి ఏమవుతుంది చూడండి. అంత దొరికిందా? 8 చూడమ్మా. దానిలో పడును, కంచె కొట్టుకొని వానిని పాము అర్థమైంది. Who breaks the stone wall? దానిలో పడును, కంచె కొట్టువాడు. గోడ. ఆ గోడ కొట్టువాడికి ఏమవుతుంది? పాము తట్టారా లేదా? ఏ తట్టారు? పాము సర్పం. ఇదే ఏసైకి కాటలేదు కదా సర్పం. ఆమె ఎందుకు ఆ శిలువకి మరణించినప్పుడు పాము ఏం చేసినానికి కాటాడు. ఏసై తిరిగి ఏం చేశాడు, ఆ తలకి ఏం చేశాడు. ఈ రాత్రి ఒక విషయం తెలుసుకో తల్లి, ఆ రక్తం మనిషికి ఏం చేశాడు, యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ఒకటి నేను చెప్పిన మర్చిపోకూడదండి. మనిషిని కలిపారు. 2 మనిషిని దేవునితో కలిపింది. 3 కొలస్సీ పత్రిక చూడండి, 1:20 వాక్యం ఉంది. అది శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. పరలోకమున్నవారికి కలిపారు. భూలోకమున్నదని పరలోకమున్నదని కానీ దేవుడు ఏం చేశాడు, ఆ రక్తం వలన కలిపారు. సమస్త సృష్టికి దేవుడు ఏం చేశాడు, కలిపారు. అర్థం అందే మనిషికి దేవునికి కలిపారు. 1, 2 మనిషిని కలిపారు. 3 సమస్త సృష్టికి ఏం చేశారు. అందరూ చెప్తున్నారంటే పాపములు పడిపోయిన దూడలు కూడా రక్షణ పొందడానికి అది దానికి వాక్యం లేదు. పడిపోయిన దూతలను కలపడానికి వాక్యం దేవులో చెప్పింది. అది కొందరు అదే పాడుకొని వెళ్తున్నారు. ఆయన చెప్పినదికి ఆధారం దానికి ఆధారం లేని
విషయం నేను చెప్పలేదు. దేవుడికి స్తోత్రం కలిగిన సమర్థ శక్తికి దేవుడు ఏం చేశాడు? కలిపేది కనుక ఆ యేసు రక్తం యేసు రక్తం చేత దేవునికి స్తోత్రం. ఒకటి నేను చెప్పిన మాట మరి చెప్పుకోవాలి. దేవునికి దేవుని కలిపే యేసు రక్తం కలిపినది మూడు విషయాలు నేను చెప్పేది. స్తోత్రం. ఒకటి దేవునికి మనిషితో కలిపేది, రెండు మనిషికి మనిషి కలిపిన, మూడు సమస్త శక్తికి దేవుడితో కలిపేది. స్తోత్రం. రెండవది యేసు రక్తం. మత్తయి సువార్త 26 వాక్యం చూడండి. 26, 28. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. స్తోత్రం చెప్పండి. పాప క్షమాపణ దొరుకుతున్న రక్తం యేసు రక్తం. పాపము నుండి క్షమాపణ ఇచ్చిన రక్తం. స్తోత్రం కలిగిన మీకు అర్థమైందో లేదో తెలియదు. ఆ రక్తం చిందింపలేకపోతే మనకేం దొరకదు. పాప క్షమాపణ దొరకదు. దేవునికి స్తోత్రం కలిగిన ఇలా వచ్చినప్పుడు సాతాను ఒక బ్లాక్ బోర్డర్ మాటలు చేసిన తప్పు మొత్తం ఏం చేసేది రాజు. ఇది చూసినప్పుడు మాటలు దాని భయపడారు. అయ్యో నేను కూడా తనలో ఇంకా చేరలేదు ఏమో అని భయపడిన ఒకసారి ఏంటండి యేసు రక్తం సమస్త పాపము నుండి నేను శుద్ధిపరిచినది. ఆ వాక్యం దాని పైన రాయమని చెప్పేది. ఏది సాతాను రాసిన పాపం పైన ఆ వాక్యం వాక్యం ప్రతి పాపం పాట ఏంట్రా బాబు. స్తోత్రం కలిగిన ఇప్పుడు కొన్ని పాట 5 పైసకి పనికిరాదు. ఆ తోడుగా ఉన్నవారు చెప్పిన పాట కూడా పనికిరాదు. దేవునికి స్తోత్రం కలిగిన ఓ ఎన్న అర్థమున్న పాట. యేసు రక్తం ప్రతి పాపము నుండి ఏం చేస్తున్నారు? కనిపించిన పాప క్షమాపణ జరిగినది. రాత్రి నీ ఎంత పెద్ద ఘోర పాపి అయినా ఆయన రక్తం ఈ రాత్రి పాప క్షమాపణ జరుగుతుంది. దేవునికి ప్రియులారా, పాపం ఎంత భయంకరమైన కూడా ఆ రక్తం పాప క్షమాపణ కలుగుతుంది. అంటే ఆ రక్తం నేను ఏం చేస్తున్నారు? లేదు కప్పుకున్నా. నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఇండియా యుద్ధం జరిగిన సమయంలో చూడండి, ఇండియాలో ఉన్న ఫ్లాగ్ అంటే నీకు తెలుసా? ఆ పదాగా ఒక వ్యక్తి కూర్చున్నాడు అంటే జంట లేకపోతే పదాగా ఒకటి కప్పుకొని కూర్చి ఉంటే ఆడికి ఏం చేయదు, కాల్చరు. ఎందుకు? ఆ మనిషికి భయపడలేదు, జంటకి. అందుకని ఆదాయాన్ని చూసుకొని వెళ్ళిపోతుంది. నీ మీదకి ఆ రక్తం కప్పబడి ఈ రాత్రి నీ సాతానికి ముఖం చూసుకొని చెప్పు, నీ లోపల ఉన్నారు కానీ నా పైన ఒక సవరణలు దాన్ని బట్టి సాతాను మమ్మల్ని ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ఒకటి రెండవది విషయం. మూడవది విషయం నేను చెప్పుకొని వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులము స్తోత్రం చెప్పండి. ఆయన రక్తం వలన నేను అందరూ ఏమైందండి? నీతిమంతులుగా తీర్చబడింది. దేవునికి అర్థం నీతివంతుడని ఆ రక్తం మాత్రమే. అంటే నీ ఏ పాపము చెయ్యలేదు.
నీతిమంతులుగా మార్చడం మార్చని అర్థం అది. యేసయ్య నిన్ను నీతిమంతుడిగా మార్చిన అర్థం ఏమనగా నువ్వు ఏ పాపము చేయలేదు, నిగ్రహం చేశారు. అది నీతిమంతుడు అనే పదం అది కోర్టులు చెప్పిన పదం అండి సోదరుడు. హల్లెలూయా. జస్టిఫికేషన్ అని చెప్తున్నారు దేవునికి సోదరుడు. దేవుడు నిన్ను ఏం చేశారు? ఇప్పుడు ఒక్క క్షణములు యేసుక్రీస్తుకు రక్షకుడుగా అంగీకరించి ఆ క్షణములు నీ పేరు నీతిమంతుడు. నిన్ను పాపి అని పిలవలే, నిన్ను ఏం పిలుస్తున్నారు? నీతిమంతుడు అని పిలుస్తున్నారు. రక్తం నన్ను నిన్ను నీతిమంతుడిగా మార్చబడింది. ఇప్పుడు నీ పేరు నీతిమంతుడు. అందుకని కొరికే సంఖ్యలున్న బిడ్డలకి చెప్పుకుంటారే ఏం చెప్తున్నారంటే నీకు తెలుసా? కొరింథీయులున్న పరిశుద్ధులు, కొరింథీయులున్న పరిశుద్ధులు అని చెప్తున్నారు. పరిశుద్ధులని పిలవడానికి ఉన్న అర్హత లేదు. ఎందుకు? అక్కడ జరిగినది మొత్తం చదవలేదు కదా. కలహాలు, విభేదాలు అన్ని ఉన్నప్పుడు కూడా అది పరిశుద్ధి. ఎందుకంటే అది నీతిమంతుడు మారిన కాబట్టి ఆ పౌరు గారు కూడా పరిశుద్ధుడు. స్తోత్రం కలిగిన ఈ రాత్రి సంఘము సంఘ బిడ్డలారా, దేవుడు నిన్ను నీతిమంతుడిగా మార్చిన రక్తం. అలాగే ఎప్పుడు పత్రిక 9 అధ్యాయము 22వ వాక్యములు చక్కని మాట పౌలు గారు చెప్పింది. 9 అధ్యాయము 22. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినవనియు రక్తము చిందింపకుండా క్షమాపణ కలగలనియు చిందింపకుండా క్షమాపణ కలగదు. రక్తం చిందింపకుండా స్తోత్రం. రక్తము చిందింపకుండా అంటే ఆ రక్తం పరిశుద్ధమైన రక్తం, పాపం ఎరగలేని రక్తం, పాపం చేయలేని రక్తం, పాపంలో లేని రక్తం. ఆ రక్తం వల్ల మనకేముంది? క్షమాపణ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రక్తము నిన్ను ఏం చేస్తున్నారండి? దేవునికి స్తోత్రం కలిగిన కాదు, నిన్ను నీతిమంతులుగా మార్చారు. ఆ రక్తం చిందింపకుండా విమోచన కలగదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘపడికి మనం ఇంకా తెలుసుకోవాలంటే ఈ రక్తం వలన మనకి ఆ నీతిమంతులకు మార్చిన ఒకటి పావ శక్తి నుండి, పావ శక్తి నుండి మనకేమైంది? ఒక విడుదల కలిగింది. పావ శిక్ష నుండి మనకు ఇది ఆ నీతిమంతుడిగా మార్చిన కాబట్టి పావ శిక్ష నుండి మనకి, పావ చేయని వాడికి ఏంటి శిక్ష? మరణం. ఆ శిక్ష నుండి ఆ రక్తం ఏం చేసేది? తప్పించారు. మీరు అడుగుతున్న మరణం లేదా మనకు ఉంది. ఏ మరణం? శరీరం ప్రతి మనిషి శరీరమే కావాలి, మరణం ఉంది. కానీ అంత రెండో మరణం ఒకటి ఉంది. ఏ మరణం అండి? ఆ మరణం మనకి ఆ మరణం నుండి తప్పిపోయింది. ఆ శిక్ష నుండి మనం ఏమైంది? తప్పిపోయింది. ఆ యేసు రక్తం వలన పాప శిక్ష నుండి మనకు విడుదల కలిగిన. రెండు, ఆ రక్తం వలన పాప శక్తి నుండి మనకి విడుదల కలిగింది. అది ఎప్పుడండి? అది జరిగింది ఫస్ట్. పాప శిక్ష నుండి విడుదల అది జరిగిన రక్షణ పొందినప్పుడే మనకి ఆ శిక్ష నుండి ఏం కలిగింది. ఇప్పుడు పాప శక్తి ఇప్పుడు వర్తమాన కాలంలో పాప శక్తి నుండి ఆ రక్తం ఏమవుతున్నారు? చూపించిన రక్తం. దేవునికి స్తోత్రం. హాబేలు రక్తముల కంటే హాబేలు రక్తముల కంటే అతి తీవ్రంగా కేకలేస్తమైన రక్తం. ఆ రక్తం భూమి నుండి మొరపెట్టింది. దేనికి?
లేదు, నా తమ్ముడు నన్ను హత్య చేశాడు, వాటికే చేయాలి, శిక్షించాలి. యేసు రక్తం శిక్షించడానికి కాదురా నాయనా. తమ్ముడు రక్తం అడుగుతున్నది, ఏంటి అడుగుతున్నది? నా తమ్ముడు నన్ను చంపారు, ఆయనకి ఏం చేయాలి? శిక్షింపబడాలని హేబేలు రక్తం భూమి నుండి మనబెట్టినప్పుడు యేసు రక్తం ఆమేన్. స్తోత్రం. శిక్ష నుండి విడిపించే రక్తం. ఆమేన్. ఏం చేసిన మెల్లగా చెప్తున్నారు, మీకు అర్థం అవ్వాలి అనుకోండి, లేకపోతే లేదు చెప్పడానికి నాకు ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలిగింది. శిక్ష నుండి మనకేముంటుంది? రక్తం భూమిని పడిపోయినప్పుడు ఆయన భూమి నుండి ఏమైంది? ఏసే రక్తం పడితే మనుషులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం అవ్వలేదు. హేబేలు రక్తం భూమి మీద పడిన భూమి ఏమవ్వలేదు, ఫలం ఇవ్వలేదు. ఏది ఇవ్వలేదు? యేసు రక్తం మన మీద పడితే పంట మన మీద ఉంటుంది. ఆ యేసు రక్తం నా మీద పడలేదు, మనకంటలేదు. హేబేలు రక్తం భూమి మీద పడినప్పుడు శపింపబడింది, యేసు రక్తం పడినప్పుడు అది కాదు నా విషయం, అది నేను నీకు అర్థం అవడానికి కూడా చెప్తాను. యేసు రక్తం ఒకటి పాప శిక్ష నుండి విడిపించే రక్తం, రెండు విడిపించే రక్తం, మూడు పాప ప్రశంస నుండి విడిపించే రక్తం. ప్రశంస అంటే సాన్నిధ్యం, పాప సాన్నిధ్యం నుండి విడిపించిన రక్తం. స్తోత్రం కలిగింది. యేసయ్య వచ్చినప్పుడు యేసయ్య వచ్చినప్పుడు ఈ లోకం మొత్తం పాప సాన్నిధ్యంలో నింపి ఉన్నది. అక్కడి నుండి మమ్మల్ని ఏం చేస్తున్నారు? విడిపించిన రక్తం. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం. నాలుగు యేసు రక్తం మమ్మల్ని శుద్ధిపరిచిన రక్తం. యేసు రక్తం మమ్మల్ని శుద్ధి చేసిన రక్తం. మొదటి యోహాను పత్రిక 1:7 వాక్యం మనకు అందరికీ తెలిసిన వాక్యం. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. శుద్ధిపరిచిన రక్తం. యేసు రక్తం శుద్ధి చేసిన రక్తం. అది కొంచెం కూడా కరెక్ట్ గా చెప్పిన ఎవరంటే యెషయా గారు చెప్పుతున్నారు. యెషయా గ్రంథము 1:18 మీకు అందరికీ తెలిసిన వాక్యం. యెషయా గ్రంథము 1. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. యేసయ్య పిలుస్తున్నారు, రండి మన వివాదము తీర్చుకొందుము. మన దగ్గర ఏం చేయాలి? వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. పాపం ఎలాగుంటాం? రక్తము వలె ఎర్ర కలర్ వల్లే ఉంటాం, కానీ యేసు రక్తము అది నేను ఏం చేస్తున్నాను? హిమము వలె తెల్లని తెల్లని చెప్తాను అర్థం కాదు. అందుకని అది హిమం కంటే
అర్థమైందో లేదో తెలియదు. ఆ రక్తము మనకి ఏం చేశారు? హిమము కంటే తెల్లగా చేసి తెల్లగా, హిమం కంటే తెల్లగా మార్చిన రక్తం స్తోత్రం. నేను శుద్ధిపరచడం. దేవునికి స్తోత్రం. అది ఎక్కడ శుద్ధిపరచడం? శరీరం కాదు, మనస్సాక్షి. అక్కడే ఎప్పుడు మనం ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారు. నీ ఏదైనా తప్పు చేస్తే అక్కడే మనకు గద్దిస్తారు. అక్కడే గెలిస్తున్నారు. వేరే ఎవరికి లేదు, జంతువులకి లేదు, పశువులకి లేదు, పశువులకి లేదు, చెట్ల బొట్లకి లేవు, చెట్లకి లేదు, ఎవరికి మనుషులకి మాత్రం ఉంది. లేదు. మనసాక్షి. ఆ మనసాక్షి ఎప్పుడు మమ్మల్ని ఏం చేసింది? అక్కడికి ఆ రక్తం ఏం చెంది కట్టింది. ఇప్పుడు కన్నులకి ఆ రక్తం అక్కడ పడింది కాబట్టి ఇప్పుడు నేను హిమం కంటే ఐదు యేసు రక్తం చేయనప్పటి నుండి ఎవరి పత్రిక 10 అధ్యాయం 20-21 వాక్యం. 10 అధ్యాయం 20-21. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమున తేజ ద్వారా ఏర్పరచబడినదేనైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగిస్తున్నది. రక్తం మనకేమిస్తున్నారు? ధైర్యం. ఎక్కడికి? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ధైర్యం కలుగుతున్నారు. అది 10 సార్లు చెప్తే మనకు ఒక ధైర్యం వస్తుంది. ఆ కొందరికి చెప్తున్నదే ఆరోగ్యంగా ఉంది చెప్పడానికే. యేసు రక్తం చెప్పినప్పుడు కొందరికి ఎలర్జీ 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 అవుతున్నది. ఏంటంటే ఆ రక్తం చెప్తే వాడికి పడట్లే. పడదు. ఆడికి తెలియదు. అంటే అసహ్యం. ఎలర్జీ లేదా ఎలర్జీ ఎలర్జీ. కొందరికి తెలియదు. ఎందుకు ఏదో రక్తం ఈ దయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ఆ మాట ఒకసారి పలికి చూడండి. అప్పుడు మీకు అప్పుడు తెలుస్తుంది. ఆడికి అలర్జీ అవుతుంది. ఎలర్జీ అవుతుంది. దెయ్యానికి. ఆ దెయ్యం ఉన్నవాడికే ఏమవుతుంది? అంటే ఆడికన్నా ఘోరమైన దెయ్యం వీళ్ళలో ఉందన్నమాట. దెయ్యం ఉన్నవాడికి యేసు రక్తం అని చెప్తే ఎలర్జీ అవుతుంది. దెయ్యం లేని బిడ్డకి యేసు రక్తం అదే. అందుకని దేవుడు విడతారా? ఇశ్రాయేలుల మహారాజుడు ఇదైతే తెలుసుకుని మన యెషయా గారి పాట ఉంటుంది. ఇశ్రాయేలుల మహారాజుడు సంవత్సరంలో ఒకసారి ఎక్కడికి వెళ్తున్నాడు? అది పరిశుద్ధ స్థలం. అది పరిశుద్ధ స్థలం. బైబిల్ లేదు ఆ సంగతి. అది బైబిల్ లేదు ఆ సంగతి. అది నడుముకు ఒక కట్టు ఏదది? తాడు కానీ సంగిలి కానీ ఏంటండి కట్టుతున్నా. అది ఒక కట్టు నడుము ఉంది. ఒక సైడ్ బయట ఉంది. ఆవరణం ఉంది. మందిరం ఆవరణములు. మందిర ఆవరణలు చూస్తారు. గుడారం కదా. అది పరిశుద్ధ స్థలములకి ఏం చేస్తున్నారు? రక్తం పట్టుకొని వెళ్ళినప్పుడు ఈ దేవునికి ఒకవేళ ఈయన ఏదైనా తప్పు చేసిన అనుకో ఈయనేమవుతున్నారు? చచ్చిపోతే ఆ వ్యక్తి లోపలికి కలవరు. ఎవరు తీసుకురావడానికి తీసుకోవడానికి వెళ్ళడానికి వీలేదు. ఆడు కూడా వెళ్తే ఆడికి ఏం చేస్తాం? లాగే బయటికి. హలో, ఇప్పుడు మనకంటే భయం లేదండి. కట్టక్కర్లేదు. ఇప్పుడు ఆ రక్తం యేసు రక్తం ఉన్న కాబట్టి మనకి ఎక్కడికి వెళ్ళదు. అంత ధైర్యం దొరికిన చాలా మందికి ఏం లేదండి. ధైర్యం లేని వాడి దగ్గరికి ఈ మాట ఏం చేయాలి? పాపం చెయ్యిన ఆదము యేసయ్య తోటానికి వచ్చి నడిచిన స్వరం వినినప్పుడు అది చెట్టు ఎలకలేబడింది. ఎందుకు దాముడిపోయి భయపడి సోదరు కలిగిన. కానీ ఇప్పుడు మనకి భయం లేదు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు ఏమండి? భయం లేదు. ధైర్యం ఉంది. ఎలాగా ధైర్యం పొందుతున్నారు? ఆ రక్తం
ఆ రక్తం సిలువలో మన వరకు కాల్చిన రక్తము కాచిన రక్తం ఉంది కాబట్టి మనకు నాకు నీకు అందరికీ చచ్చిపోతాను భయపడదు యేసు రక్తం చెప్పండి. 90% భయం పోద్ది. 90% భయపడుతుంది అందరికి చెప్పరు. దేవునికి స్తోత్రం. దానికి నా పవర్ అప్పుడే తెలుసు. దేవునికి స్తోత్రం కలిగింది. మీరు పలకను కదా ఏది ఏసు రక్తం పలకరు. మనకు నాయన ఒకటి యేసు రక్తం, రెండు యేసు నామం, మూడు యేసు వాక్యం. ఇది ఈ మూడు శబ్దం వినంటే వనకాల్సినవన్నీ వదులుతాయి. సాతాను దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని దేవుడు బిడ్డలు నోటి నుండి అది పలకాలి. యేసు రక్తం, యేసు నామం. ఆ నామం చెప్పినప్పుడు మూడు లోకం ఏమవుతుంది? కదులుతుంది. యేసు వాక్యం అని వినినప్పుడు కూడా కదిలిపోతుంది. సాతాను దేవునికి స్తోత్రం కలిగింది. ఆమేన్. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 17వ వాక్యం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములను విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పాలి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. ఆ వాక్యము నేను కూడా ఒకసారి చూస్తానండి. చూడండి. యేసు రక్తం వలన మనకి ధైర్యంతో ప్రవేశన పెరుగుతుందని ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును కాబట్టి ఏమండి ఒకసారి పెడతాం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ప్రవేశం, రెండు ధైర్యం. ఎక్కడిది? ఏసీ దగ్గరికి వెళ్ళడానికి ఉన్న ధైర్యం ఉంది. అక్కడికి ప్రవేశించడానికి ఉంది. దేవునికి రక్తం ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ రక్తం అది మాత్రం కాదండి. ఎబ్రాయ పత్రిక 10:29 చూడండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి దాని పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు. దండన ఇచ్చిన రక్తం. ఇప్పుడు వాక్యం సంతోషం కలిగింది. ఈ రక్తం దండించిన రక్తం. స్తోత్రం. ఇచ్చిన రక్తం, శుద్ధిపరిచిన రక్తం, మనకు నీతిమంతుడిగా మార్చిన రక్తం, పరిశుద్ధపరిచిన రక్తం, దేవునితోని కలిపిన రక్తం. అదే రక్తం మమ్మల్ని ఏం చేసిన దండించగలిగిన రక్తం బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమైన వాడు దేవునికి దేవునికి స్తోత్రం కలిగిన. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4 నుండి కిందకి చదవండి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. 3.5 సంవత్సరం యేసు
కానుకలన్నీ నడిచి కానుకలు చేతులు పట్టుకొని కానుకలన్నీ లెక్కెట్టి యేసయ్య ప్రార్థించినప్పుడు రొట్టెని తిని అద్భుతం చూసిన ఇస్కరియోతు సోదరుడు యేసయ్యకి ఏం చేశాడు? నాణ్యానికి 30 వెండి నాణ్యానికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారండి? ఈ నాలుగు నేను నిరపరాధ రక్తమును వాక్యం నుండి చూడండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాలుగులు ప్రధాన యాజకుల వద్దకును పెద్దల వద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి ఎక్కడికి వెళ్ళారు? యాజకుడి దగ్గరికి వెళ్ళి తన పాపాన్ని ఒప్పేసుకున్నాడు, అక్కడ ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపడి ఒప్పేసుకున్నాడు. చెవిని చెప్పారు. అయ్యా నేను యేసయ్యను అప్పగించాను. నిరపరాధి రక్తాన్ని నేర్పించిన సంఘం ఉంది. చెవులు చెప్తే సంఘం పాపం చెవిలు చెప్పిన సంఘం నీకు తెలియదు కొన్నాళ్ళు. వాళ్ళు మంచోళ్ళు, అలాంటి తెలుసుకోవాలనుకుంటా. ఫాదర్ చెవులు చెప్తారు. చెప్పిన వాడికి జరిగినది ఇదే. ఆయన ఉరి పోసుకొని చచ్చిపోవాలి. ఆయన ఊరువచ్చి చచ్చిపోయాడు. తల్లి చెవిని చెప్పొద్దండి. డైరెక్ట్ గా ఏదైనా చెప్తారు. పాత్ర గారు తప్పిపోతారు, చేసినోడు ఉరి పోసుకొని చచ్చిపోతాడు. ఫాదర్ తప్పిపోతారు. అదే చెప్పారు. ఏంటి నీ ఫాదర్ గారు బావ ఎవరికి చెప్పండి దేవుడికి చెప్తారు. అంటే నీకు దానిగా చెప్పచ్చు. మరి ఆయనకి చెప్పిన డైరెక్ట్ ఇప్పుడు అందరూ ఎవరి దగ్గర మీరు చేయలేదు అందరూ చెప్పానండి. యువతరాలు ఏసై దగ్గరికి వెళ్తే వెళ్ళి చెప్తే అది భావక్షమ విడుదల కలిగారు. కానీ అక్కడికి వెళ్ళకుండా అక్కడ ఆడే చెప్పిన మీరు చూసుకో నీవే నాకు సంబంధాలు మీరు చూసుకో. ఆ రక్తంలోకి ఏం చేసేది? ఆ రక్తము యూదా గారికి ఆ రక్తం ఏం చేసేది? శిక్షించారు. 28 ఏసైకి అమ్మేసారు. అమ్మేసిన తర్వాత ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆ వెండి దానిని ఏం చేశారు? ఆ దేవాలయం ఏం చేశారు? పారివేసి అది ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ఉరివేసి చావని ఏది ఆశ్రయించారు అది కూడా ఆడికి రక్షించలేదు. ఏది లేదు, ఆ ఉరి తాడు, ఆ తాడు ఆ తాడేమైంది? విరిగి తల పేగులు పగలాయి. తల కిందకి పడి మెడ ఇరిగి పేగులని బయట ఆ రెక్క మారయ్యే. ఆ రెక్క యూద గారికి ఏం చేశారు? దండించింది. ఆ రాత్రి యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యా నిన్ను నేను అమ్మి వేశాను, నా పాపం క్షమించమని యేసయ్య ఒక్కసారి చెప్పలే. క్షమాపణ దొరికేది. ఆయనకి ఏమవుతుంది? విడుదల కలుగుతుంది. రాత్రి యేసు రక్తం ఆత్మలకు విడిపించి యువత గారికి విడుదల పొందకుండా ఆత్మహత్య చేసి ఆయన ఏమైంది? చచ్చిపోయారు. ఆ రక్తం యువత గారికి ఏం చేశారు? ఆ రక్తం యేసు రక్తం ఆరికెళ్ళి శిక్షించిన రక్తం. రెండవది మత్తయి సువార్త ఉంది 27వ అధ్యాయంలో 24వ వాక్యం చూడండి. 24వ వాక్యం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును నాకేం లేదు. నేను నిరపరాధిని. ఏ సంబంధం నిరపరాధి కాదు, సంబంధం లేదని అది నేను తీసుకొని చేతి ఏం చేసేది? కొన్ని దినముల తర్వాత ఆడే ఏమైంది? స్తోత్ర సమాధానం లేకుండా సింహాసనం నుండి విడిచిపోయారు. సింహాసనం విడిచిపెట్టి వెళ్ళిపోయి వెళ్ళినప్పుడు వెళ్ళిన 2-3 మనుషులు నిలబెడతాడు. ఏం చేస్తున్నారు? చెయ్యి కడుగుతో ఇలాగా చెప్తున్నారు. ఈ నీతి మందిర రక్తం నాకేం లేదు, లేదు లేదు అని చెప్పి ఇతను కూడా చచ్చిపోయారు. ఆ రాత్రి రక్తంలో నాకు సంబంధం ఉన్న
అప్పటికి బిడ్డలు కలుగుతున్నారు. భార్య కూడా ఒక కాగితాలు రాసి ఆయనకి ఇచ్చేది. ఈయన విషయంలో నీవు దౌత్యం చేయొద్దని చెయ్యకూడదు. ఈయన నీతివంతుడు. భార్య కూడా తెలుస్తుంది. రాత్రిలో తనతోని ఆయన నాతో మాట్లాడింది. యేసు ప్రభువు నీతివంతుడు. ఇతను 3 సార్లు చెప్పని యేసు క్రీస్తు నీతివంతుడు అని చెప్పిన తర్వాత ఆ రక్తములకి ఏం చేశారు? రక్తములు సంబంధం చెప్పుకొని దండించింది. ఆ రక్తం యూదకి దండించారు. ఆ రక్తం దండించిన రక్తమే ఇశ్రాయేలు ప్రజలను కూడా సారీ మత్తయి సువార్త 25వ వాక్యం చూడండి. 25వ వాక్యం. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి. ఆ రక్తం మా మీదను నా మీద మా పిల్లల మీద మా పిల్లల మీద ఉండుగాక అని అన్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు ప్రజలు. అది చెప్పారు. ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అని చెప్పేది. స్తోత్రం కలిగినగాక. అని చెప్పిన రాజుడు యెరూషలేము గోడకి చుట్టూ 3 నెలలు ఏం చేశాడు? నిలబడేది. గోడ పెద్ద గోడ కాబట్టి దానికి 10 గుమ్మం ఉంది. ఈ గోడకి ఎన్ని గుమ్మాలు? 10 గుమ్మాలు ఉంది. స్తోత్రం. దాన్ని బట్టి లోపలికి ప్రవేశించడానికి ఏమైంది? భయపడుతున్నారు. లోపల ఏం జరుగుతున్నారని. అలా ఉండి 3 నెలల వరకు అలా ఉండిన తర్వాత ఈ గోడ పగలగొట్టి లోపలికి వెళ్ళి దొరికిన వాడికి అందరికి ఏం చేశాడు? చంపేశాడు. ఆవలేదంటే సొంత కన్న బిడ్డలకి చంపేసి ఆ మాంసం తల్లి ఏం చేశారు? తల్లిదండ్రులు తినేదాన్ని బైబిల్ రాయబడి స్తోత్రం. ఆకలి తీర్చడానికి వారేం చేశారంటే చర్మములు నీటిలో ఉడకబెట్టి తినేసి స్తోత్రం కలిగింది కాక. హిట్లర్ 50,000 మనుషులకి చంపేరు. స్తోత్రం కలిగింది కాక. ఆ రక్తం వారికి శిక్షించలేదు. యెరూషలేము నుండి 128 దేశములకి వారందరూ ఏమైంది? స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు కూడా ఆ రక్తం ఏమవ్వలేదు. దండిస్తూనే ఉంది. ఆ రక్తం ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను దండిస్తూనే ఉంది. రక్తం కొందరికి దండించినప్పుడు కొందరికి ధైర్యం దొరుకుతుంది. కొందరికి పాప కొందరికి నీతి మంత్రులుగా మారుతుంది. కొందరికి దేవుడితోని ఆ రక్తం మనకి ఏమవుతున్నారు? పవిత్ర ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వరకు చూడండి. మనకేమవుతున్నారు వినండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథములు తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషను మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. మమ్మల్ని ఆ రక్తం ఏం చేశారు? ఆ రక్తము మమ్మల్ని రాజులుగా యాజకులుగా చేసింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. కొందరికి ఆ రక్తం శిక్షించినప్పుడు కొందరికి ఏమవుతున్నారు? నీళ్ళు కలిసి ఆ రక్తం మమ్మల్ని ఏం చేశారు? రాజులుగా చేసేది దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యాన్ని గురించి మనం అందరూ ఇప్పుడు ఎవరండి? రాజులు. రాజులు రాజులు అది కరెక్ట్. మనం అందరూ ఇప్పుడు ఏమండి? యాజకులు. మనం అందరూ ఇప్పుడు ఏమండి? యాజకులు. రాజులు కాదు, యాజకులే. ఎందుకు రాజు రావలేదు? రాజులే కానీ లేదు. మన రాజ్యం ఇప్పుడు వరకు మనం ఏం చేయాలి? అప్పుడే మీరు రాజు.
మన రాజ్యంలోకి మనము వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? వెళ్ళిన తర్వాత మీరు ఏమవుతుంది? అదే 5 వర్షాల రాజ్యం కాదు, 5 వర్షాల రాజ్యం, 5 వర్షాల రాజ్యం కాదు, 1000 సంవత్సరాల రాజ్యంగా మారుతుంది. ఇప్పుడు మనము ఏమండి యాజకులుగా పని చేస్తున్నాం. మన పని ఏంటి? మన పని ఏంటి? యాజకులుగా పని దేవునికి మనుషునికి కలిపే బాధ్యత. మధ్యవర్తిగా యాజకుల పని ఏంటిది? బలి అర్పణ. మొదటి తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయము 1 నుండి కిందకి చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాజకుడి పని ఏంటి? యాజకుడి పని ఏంటి? రాజుల పని ఏంటి? యుద్ధం, పరిపాలన. ఏలడం తర్వాత ఇప్పుడు భూమిలో ఏం చేయాలి? యాజకుడిగా ఉండి విజ్ఞాపన చేయాలి. ఏది విజ్ఞాపనం? ఎవరి వరకు? అధికారుల కొరకు, మనిషి వరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలి. సంవత్సరం చెప్పాలి. సంవత్సరం చెప్పాలి. ఇప్పుడు మనం రాజులు, యాజకుడు, ఈ 2 పని ఇక్కడ చేయాలి. ఇక్కడ చేయాలి. ఏ పని చేయాలి? ఒకటి యాజక ధర్మం ఏంటి? విజ్ఞాపన చేయాలి. ఎవరి వరకు? మనుషులు. రాజుల పని ఏంటి? కొందరు యుద్ధం చేయాలి. కొందరు ఎవరితో యుద్ధం చేయాలి? భార్యతోనే లేదు, మనుషులతోనే లేదు, చిన్నతోనే, అక్కతోనే, కోడలతోనే, ఎవరితోనే అంటే ఎవరితోని? యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి. దేవుడు బిడ్డలు, నీ రాజులుగా ఉన్నా కాబట్టి నీ ఏం చేయాలి? యుద్ధం. ఎవరితోని? సాతానుతోని. మనం ఏం చేయాలి? నిరంతరం, ఒకరోజు కాదు, నిరంతరం సాతానుతో ఏం చేయాలి? యుద్ధం చేయడం, ప్రార్థన చేయడం, యుద్ధం చేయడం, ప్రార్థన చేయడం, యుద్ధం చేయడం, ప్రార్థన చేయడం. ప్రార్థన చేయని వాడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రార్థన చేయని వాడు యాజకుడు ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడు అతి పరిశుద్ధ స్థలమైనకి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలములు అక్కడే దేవుడు ఏ సింహాసనం ఉంది. ఏప్రిల్ పత్రిక 4:16 చదవద్దు. ఏప్రిల్ పత్రిక 4:16 వాక్యంలో రాయబడి ఉంది. అనుగ్రహ కృపాసింహాసనం. అవి ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థన చేయడం ఎక్కడికి వెళ్ళాలి? భూమిలో ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ సింహాసనం మీద కూర్చున్నారు ఆ స్థలానికి వెళ్ళి అక్కడ నుండి భూమిని యుద్ధం చేయడం చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ కూర్చి శక్తి పొంది కింద ఉన్న శక్తి పొంది అర్థంలో కూర్చే యుద్ధం చేస్తుంది. అర్థంలో కూర్చే ప్రార్థన చేస్తున్నారు. అక్కడ కూర్చొని అర్థంలో ఉండడమే తప్ప అక్కడికి వెళ్ళలేదు. ప్రార్థన అక్కడికి వెళ్ళి కృపా సింహాసనాన్ని ప్రార్థన ముందుకు ఏం చేయాలి? స్తుతిని అర్పించాలి. అంటే 2-3 స్తుతి కాదు, కోట్లాది స్తుతులు, స్తుతి అంటే వారికి ఊపిరి ఇచ్చిన స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చిన స్తోత్రం, విడుదల ఇచ్చిన స్తోత్రం, సంగతి ఇచ్చిన స్తోత్రం, పట్టణం తీర్చిన స్తోత్రం చెప్పుకొని అర్పించుకొని అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతున్నారండి? అక్కడికి వెళ్ళినప్పుడు స్తుతి అర్పించుకొని దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడితో కూర్చుకొని యుద్ధం చేయాలి. స్తోత్రం కూర్చుకొని దేవుడు సంఖ్యలు ఈ దినం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. స్తోత్రం మహాయాజకుడు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అక్కడికి వెళ్తున్నారు. అతి పరిశుద్ధ స్థలానికి. పరిశుద్ధ స్థలములకు
వెళ్తావు ఉన్నారు. మహాయాజకుడు ఒకసారి మాత్రమే అతి పరిస్థితులు వెళ్తున్నారు కానీ కొత్త నిబంధనలు ఉన్న యాజకుడు అతి పరిస్థితులు ఒక్క దినములు కాదు. ప్రతి క్షణం మీరందరూ పని చేసి వచ్చారు కదా. ప్రియులారా, చాలా సంఘటనలు ఏం చేయలేదు, ప్రార్థన లేదు. ఈ బైబిల్ స్టడీ కోసం ప్రార్థన చేసి వచ్చిన వారు ఎంత ఉంది ఉందని ఈ సంఘం గురించి అడుగుతున్నారు. కృపాసింహాసనం కెళ్ళే జోని పాస్ మాదిరి యుద్ధం చేస్తే యుద్ధం గెలవు. ఒక మీకు కూడా రాలేకపోతే యుద్ధం వెళ్ళగా రాజమా ఇక్కడ బైబిల్ స్టడీ జరుగుతున్నారు. ప్రభువా అది ఎప్పుడు చేయాలి? ఈ రోజు కాదు, ఈ రోజు చేయొచ్చు, నిన్న చేయాలి, దేవుడు కూర్చి ప్రార్థన చేయాలి, పోరాటం చేయాలి. స్తోత్రం. అక్కడ కూర్చుని ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. స్తోత్రం. ఒక్కొక్క ఊరు చూసుకోండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హాయి పట్టణ గురించి చూసుకొని చేసేది ఈటని పెట్టుకున్నాడు. ఆయి పట్టణాన్ని ఈట ఈట జావలిన్ జావలిన్ ఈట ఇలా ఇసిరేది. ప్రార్థన ఉన్న బిడ్డ ఎలా ఉంది? కొందరికి ఏం లేదు, దాడి లేదు, దాడి లేదు. ఏం లేదు. పదును పదును సామెతల పుస్తకంలో ఒక మాట ఉంది కదా, ఇనుము ఇనుముని పొదును ఇనుములు ఏం చేస్తున్నారు? పొదును చేస్తున్నది. ఇనుము ఇంకో ఇనుముని. తెలియదు, అది లేదు. ఇంగ్లీష్ లో ఒకసారి ఐరన్ షార్పన్స్ ఐరన్. అంటే ఇనుము చేత ఇనుముని దొరికిందా? 15వ అధ్యాయం కదా దొరికిందేమో, నేను కూడా చూడాలి. దొరికిన వాడు అంటే బెటర్ దొరికి చదవండి. 27వ అధ్యాయం అంతా అమ్మా 27 17 కదా. ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానిని వివేకము పుట్టించును. తెలుగులో మొత్తం పోయింది. ఐరన్ షార్పెన్స్ ఐరన్. సో వన్ మ్యాన్ షార్పెన్స్ అనదర్ మ్యాన్. హలో, తెలుగులో మొత్తం పోయింది. ఒక మనుషుడు ఇంకో మనుషునికి షార్ప్ చేయాలి. ఏం చేయాలి? ఇనుము చేత ఇనుము పదునగును ఇంకొక మనుషుడు ఇంకొక మనుషునికి ఇంకో మనిషి పదును చేస్తున్నారు. పదును చేస్తున్నారు. ఇంకో ఇనుము కావాలి. ఇంకొక ఇనుము. అలాగా మనిషితో మనిషి తెలుగులో అది లేదు. ఇంగ్లీష్ చూడండి. మనుషులకి వన్ మ్యాన్ షార్పెన్స్ అనదర్ మ్యాన్. ఇంకొక మనుషుడు మనిషి ఇంకొక మనిషినికి షార్ప్ చేయాలి, పదును చేయాలి. ఆ మనుషుడు వచ్చినానుకో నేను చంపిస్తే వెళ్తాది. చంపేసే వెళ్తారు. ఆడు సస్తాడు. ఇంటి రావాలి, పదును రావాలి. ఏ పదవి వస్తుంది? పదన రావుతుంది, రెచ్చగొట్టేటట్టు ఉంది. రెచ్చగొట్టి పోదును. ఈ మాట వింటుంటే పదములు పోతారు కదా. ప్రార్థన చేశాడు, ఎన్ని ఆరాధన చేశాడు. పోరా, ఏం జరగదు. నిరాశలు మాట్లాడిన వాడికి నాకు వాడు మాట్లాడితే నాకు కోపం, చిరాకు. చిరాకు అంటే కోపం. నీ మాట్లాడినప్పుడు నా మాట విన్నప్పుడు ప్రభాత్ పాస్కి ఏం రావాలి? పదును పదును రావాలి. ఒక విశ్వాసి కలిసి ఏం రావాలి? ఓ మరియా ఎలిజబెత్ కలిసినట్టు ఏమొచ్చింది? వందనం చెప్పేటప్పుడు పవర్ వచ్చేసింది. చెప్పినప్పుడు ఏం జరిగింది? ఓ లేదు, మరియా ఎలిజబెత్ చూసినప్పుడు వందనం చెప్పిన వెంటనే శిశువు గెంతులాడెను. ఎలిజబెత్ కడుపులున్నా యోహాను ఏం చేశాడు? నిన్ను చూసి పిండం. ఓ పిండం గెంత
ఓ పెన్ కడుపులు ఉన్న యోహానాన్ని కూడా చచ్చిపోతుంది. 27:17 సామెతలు 27:17. ఇప్పుడు వరకు ఏదో విషయం అన్నాడు, గర్భం తెచ్చుకొని ఇలా ఉన్నాం. అది వల్ల ఆ మొత్తం ఏమైంది వాంతులు కక్కేద్దాం. అక్కడ కాదురా, చచ్చిపోయినా అలసిపోతాను. గర్భం అలసి పోయినట్టుగా ఈ ఒక్కడు వచ్చి మాట్లాడుతూ మొత్తం వందనానికి జంప్ చేయట్లే, అది లేదు, అబౌట్ అయిపోతుంది. శిశువు గెంతులాడు. కడుపు నిండా చోటలు కడుతున్న యోహాన్ గారు ఏమైంది? ఇంత పెద్ద చోట ఉన్నవాడు కూడా ఏం చేయరు. ఈ పిండాల గదిలో గెంతులాడట్లే. వందనాలు విన్నారు కానీ కదలదు, ఎన్ని వందనాలు విన్నారు కానీ కదలదు. మరి వాళ్ళ కదిలింపు లేని వందనాలు చెప్తున్నారేమో. యోహన్నా ఎందుకు కదలేదు తెలుసా? తెలీదు, నీకు తెలీదు ఎందుకు కదలిందంటే, ఒరే నేనేరా నిన్ను బాప్తిస్మం హల్లెలూయా. అందుకే నేను బాప్తిస్మం ఇచ్చిన మురుగు నాకు ఒక బాప్తిస్మం కావాలి. ఆమె పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అది కాదు నాకు ఒక గంట చెప్పడానికి. ఒక విశ్వాసి నేను చూసినప్పుడు కరెంట్ ఆగిపోతుంది. ఎవరు ఆ విక్రమ అర్థమా? అర్థం అర్థంలో ఉన్న విశ్వాసం ఎవరు కూడా మంచి వాడు కాదు. అర్థంలో ఉన్న ఒక్క విశ్వాసం కూడా విక్రముడు కాదు, అర్థంలో ఉన్న ఒక్కడు కూడా మంచివాడు కాదు. అయ్యో ఆ పాస్టర్ గారా ఏమంటే ఆయనతో సాహసం ఉండడానికి కష్టమండి. ఆయనతో ఉండాలంటే చాలా కష్టం. మాట్లాడుతున్నా నిన్ను చూడనప్పుడు ఏం చేస్తా, అర్థం భాష కలిసి కలవడం మంచిదండి. రెండు మాట చెప్పి చూడండి ఆ వినిన వ్యక్తి కూడా ఏమొస్తుంది? పదన వస్తుంది. పదన అంటే నరకడానికున్న ఎన్ని చూసినప్పుడు ఏ షార్ప్ రాదు, ఉన్న షార్ప్ మొత్తం చూసినప్పుడే ఉన్న మొత్తం పోతున్నారు. నా మాట ముగిస్తున్నారండి. మాట ముగిస్తున్నారు. చెప్పడానికి ఆత్మ నాతో మాట్లాడదు కానీ ఏముంది వివేకం ఉన్నది కాబట్టి సంఘము ఇంటిలో అనావసరంగా మాట్లాడకూడదు. ఇంటిలో ఏదైనా మాట్లాడితే విశ్వాసం చెందిన ఇంటిలో ఏదైనా మాట్లాడితే విజితలు జరిగిన అలాగ మాట్లాడు. నోరు మూయో మాట్లాడకూడదు. నీ నిరాశ చెందిన మాట ఆ యేసయ్య బ్రతికిన దేవుడు, ఆ యేసయ్య విడుదల ఇచ్చిన యేసయ్య, ఆ యేసయ్య అద్భుతం చేసిన యేసయ్య, ఆ యేసయ్య చెప్పాలి తప్ప. అందుకే ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎక్కడికి ప్రయాణం చేసి లేదు ఎమ్మోకు ప్రయాణం ఎక్కడ భార్య భర్తలు కలిసి వెళ్తున్నారు. ఏమో అడగలు విస్తరించి చెప్పాలంటే ఎమ్మోలకి వెళ్తున్నారు. మాట్లాడుతున్నారు, భార్య భర్తలు మాట్లాడుతున్నారు. అదే యేసయ్య శిష్యులు మనము ఆయన చెప్పిన మాట చెప్పారు. ఆయన చచ్చిపోయారు, సమాధి అయిపోయింది. ఇంకేమైందో మనకు తెలియదు. మాట్లాడినప్పుడు ఆమె సార్లు చేయన వాడు అక్కడికి వచ్చారు. మాట్లాడాలని ప్రారంభించినప్పుడు హృదయములో అగ్గి ఏమైంది? లోపల అగ్గి ఏమైంది? మండింది. ఒక్కరితో మాట్లాడినప్పుడు నిరాశ చెందిన వాడు ఏమన్నా
ఇల్లు చిన్నది. మా సంఘంలో పోతే మీరందరూ భయపడి బయటికి వెళ్ళిపోతారు. నీ అందరు చచ్చిపోయిన వాడే. మా పిల్లలు మా చర్చికి వచ్చి దెయ్యం పట్టిన వాళ్ళు వస్తే ఏం చెప్తున్నారు, అయ్యో మనం వెళ్ళిపోతానని చెప్తాను. మీ సంఘంలోకి వచ్చిన వరకు అయ్యో ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ కూకుంటాను, ఇక్కడ కూకున్నాం అని చెప్తున్నారు. ఎందుకంటే అగ్గి లేదు, అగ్గి ఉండాలి, అగ్గి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి దిగిన అనుకో. అయ్యో మాట ముగించడానికి ఇష్టం లేదండి. సాంసనిక ఫిలిస్తీన్లు ఏం చేశారండి, బంధించారు. ఆత్మశక్తి వచ్చినప్పుడు బంధించిన అగ్గిపోయి కాలిపోయింది. అగ్గిపోయి ఏమైంది, పరిశుద్ధాత్మ శక్తి వచ్చినందుకు ఈ శరీరంలో సాతాను భాస్కర్ గారి పరిస్థితి కొంచెం చూసాడు. తుకారామరావు వచ్చినప్పుడు ముగ్గురు కాదు చాలా మందికి వచ్చారు, దెయ్యం పోయింది. హలో ఎర్ర సముద్రం ఇలాగా అక్కడికి వచ్చినప్పుడు ఒక కుర్రాడికి దెయ్యం పట్టింది. మందరాలు చేసి పిచ్చుడుగా మారిపోయింది, పిచ్చుడుగా మారింది. ఆ కుర్రాడికి వచ్చే రాడికి విడుదలైంది. ఇప్పుడు భార్య భర్తలు పిలిచారు సముద్రుడు. స్తోత్రం, స్తోత్రం కలిగింది. ఆమేన్. దెయ్యం పట్టిన వాడానికి విడుదలకి భార్య భర్తలు చర్చకు వస్తున్నారు. షార్పు లేని సంఘం అందుకని సంఘంలో ఉన్న బిడ్డలకి ఏమవ్వాలి, శక్తి పదవులుగా మారడానికి ప్రేమ మాట చూస్తున్నారు. ప్రియులారా స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ దినములు నీ ఆత్మ సాన్నిధ్యం అనుభవించాలి, సాన్నిధ్యం అనుభవించాలి. పరిశుద్ధాత్మ శక్తి నింపడానికి తనను తాను సమర్పించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగారో అదే విధంగా స్తోత్రం. ఇప్పుడు కూడా స్తోత్రం స్తోత్రం. ఎందుకంటే సంఘం బిడ్డల ఈ దినంలో ప్రార్థన లైఫ్ చేంజ్ ప్రార్థన చేంజ్ అయినా అనుకో, ప్రార్థన మారిన అనుకో, జీవితం మారుతుంది. ప్రార్థన చేయలేని వాడు మొత్తం సాతాను గ్యారెంటీ. ప్రార్థన చేయలేనోడు, ప్రార్థన లేని వాడు సాతాను దగ్గర ఉన్న గ్యారేజ్ అంటే షెడ్ ఎప్పుడు అన్ని పడిపోయి ఏది పని చేయనివి ఆదివారం మాటగారు లైట్ అన్ని లూజ్ అయిన మొత్తం మాటగారు టైట్ చేసి పంపించారు. సోమవారం నుండి శనివారం వరకు మొత్తం లూజ్ అయిపోతుంది. ప్రార్థన టైట్ అవ్వాలంటే ప్రార్థన రించి ఉండాలి. పాట పాడదు, మంచి పాట ప్రార్థన వల్లనే పోయాం కానీ ఇది పాడుతున్నారు కానీ ప్రార్థన చేయాలి. పాట మాత్రం ఉట్టితే పంపించాలి, గాలి ఎగరైతే ఆన్లైన్ ప్రేయర్ తీసుకొని ఎదురు చెప్పాలండి. పేరు ఊరి చెప్పండి అని చెప్పినది కాదు, ప్రార్థన చేసి సరిగా ప్రార్థన అంటే నేను కూడా కూర్చున్నారా, నేను అది నా తోడు గారు పాస్టర్ గారు లేదు, పాస్టర్ గారు స్టోరీ ఉందండి. ఇది ఇతను కూడా చూసాను సార్. ప్రార్థన చేసినప్పుడు నేను కూర్చుని చైర్ కూడా సాతానికి కనిపించింది. పనండి సోదరుడి అప్పుడు ఏం చేశానంటే ప్రార్థనకి నేను కూడా వస్తాను. 8 గంటల వరకు ఉదయం 4 వరకు ప్రార్థన. సరే ఓకే నేను కూడా వస్తాను. మనం వెళ్ళి ప్రార్థన కూర్చొని స్టార్ట్ అయింది 1, 2, 10, 11, 12 అయినప్పుడు నేను పాస్టర్ అజిత్ సంఘం కాపురం అది అందరూ పడుకుంటారు. కొన్ని సమయంలో ఏంటంటే ఓన్లైన్ ప్రేయర్ తీసుకొని వెళ్ళారు. 12 అయినప్పుడు ఎవరు లేదు, నేను పాస్టర్ ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. నీ వల్ల ఈ యుద్ధం గెలవదే గెలవు, నీ వల్ల ఏ పని జరగదు. ఎందుకంటే ప్రార్థన అంటే ఓన్లైన్ ప్రేయర్ అంటే పాట కాదు, ప్రార్థన ఎక్కువ ఉండాలి. ఓన్లైన్ ప్రేయర్ మొత్తం పాట బాబు, మొత్తం 12 వరకు పాటలు. నాకే కోపం వచ్చింది. నేనైతే వాకింగ్ చెప్పాలి కదా, గట్టిగా కొట్టే ఓన్లైన్ ప్రేయర్ అంటే ఓన్లైన్ ప్రేయర్
మన సర్కిల్ కూడా ప్రేమ ఎలాగంటారు తెలుసా? ఈ పాస్టర్ కొందరు వచ్చేది సోదరం పాట పాడుతుంది, రాముడిలో కూర్చున్నారు పిల్లలందరూ కలిసి ఒక్కొక్క విషయం చెప్తాను, ప్రార్థన చేశారు, ఒక్కొక్క విషయం చెప్తాను, తర్వాత పాట మధ్యన మధ్యన పాటు ఒక పాట కాదు, ఒకరి ప్రార్థన ఒక పాట కాదండి, 5-6 ప్రార్థన చేసిన తర్వాత పాట, మధ్యన మధ్యన వాక్య పరిచయం, మధ్యన మధ్యన వాక్య పరిచయం, మధ్యన మధ్యన ప్రార్థన. హలో కాదు ఆ నిద్ర రాదు, గోడకి తగలుతుంది. మొత్తం పాడి చలిసిపోయిన తర్వాత అంటే గోడ పడిపోద్దన్న భయం ఆయన పట్టుకొని ఉన్నాడు కదా. దేవుడు పడికి నేను దేవుడు పడికి రావాలంటే బుల్ల ఉన్నవాడు కావాలి దేవుడు. సోదరు మా ఊర్లో గోడ పట్టుకుని ఒకే జంతువే. మీకే తెలుసండి మా ఆత్మ అందరు ఆత్మలను ఆరాధించినప్పుడు ఇప్పుడు ఒరిసిగినా ఈ మధ్యన మన పిల్లలు కూడా వచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు దెయ్యం బయటికి వచ్చారు. అక్కడికి వెళ్ళి ఆయన ఆయన భార్యకి ఇద్దరికి ₹1,00,000 రోజు 1 నెల జీతం అని ఆయన దెయ్యం పట్టారు. ఆయనకి దెయ్యం పట్టిన మంత్రాలు చేసి ఏదో చేసి పెట్టారు. అది తిన అది ఏం తిన్నారంటే అదొక మాంసం సారీ చేప ముక్క అది తిన్నప్పుడు అది తిన్నప్పుడు పిచ్చివాడు అయిపోయింది. వైజాగ్ వెళ్ళారు 3 రోజులు 30,000 3 రోజులు పాతగారి ప్రార్థన 3,000 ఇచ్చారు. పాతగారి ప్రార్థన వేసినప్పుడు ప్రార్థన చేయడానికి పిలిచే 30,000 అడుగుతాను. అపోలో హాస్పిటల్ 30 ఇస్తారు. బిల్లు ఇస్తే అది ఇస్తారు. మనం కూడా బిల్లు అది మాత్రం జోడి పార్క్ మాత్రం ఇస్తా, అజిత్ గారికి ఇవ్వరు. అది కూడా ఉంది జోడి పార్క్ మాత్రం. అదందరికి అదేంటి పెద్దగా అయ్యారు తినడానికి దేవుడు ఇక్కడే పర్లకుండా అందరూ ఒక్కడే సోదరు కలిసి ఇచ్చినప్పుడు అందరూ ఒక్కరి దిగండి పోరండి. బిల్లు బుక్ రెడీ చేస్తే అందరూ ఇచ్చేస్తారు. అందరు ఆరాధన చేసినప్పుడు నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అని కేకలు వేసినప్పుడు కొందరు పిల్లలు సైడ్ ఇచ్చారు. ఎందుకు మనం అర్థం దెయ్యానికి రూట్ ఇచ్చేస్తే పోలే సాతాన్ చెప్పినప్పుడు వెళ్ళిపోతానని చెప్పినప్పుడు సాతాన్ చెప్పిన వెంటనే రోడ్ ఇచ్చేసారు. అంటే సాతాన్ వెళ్ళిపోతాను నేను అన్నది అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు వెళ్ళిపోతాను పోవడానికి చెప్పడం వెళ్ళిపోవడం నీ చెప్పిన మాట ఏంటండి? దేవుడు బిడ్డలకైతే ఆ స్వభావం నీలో ఆమేన్. ఆ స్వభావం నేచర్ రావాలి. ఏదండి? దివ్య స్వభావం, దేవుని స్వభావం దివ్య దివ్య దివ్య. దేవుడు అక్కడికి వెళ్తే అక్కడ పెడతాడు. నీ స్వభావం ఎక్కడికి వెళ్తే కలిపి చేయడం. నీ అక్కడికి వెళ్తే కాస్త మంట రాసేసే వస్తారు. తగిలించి తమాషా అది ఏదైనా ఒక స్వభావం నీలోనే ఉంటాం. ఒకటి దేవుడి స్వభావం, దెయ్యం స్వభావం. ఇప్పుడు జోడి పాత్రని ఒక్కొక్క సంఘం వెళ్ళి ప్రార్థన పెడితే 5 మీరు రండి ఇక్కడ ప్రార్థన నేను చెప్పారు. 5 పిలుస్తారా? మీ అయ్యగారు నన్ను మీ స్థానిక భాష అయ్యగారు నన్ను పిలిచి వస్తాను, నేను పిలుస్తాను నాకు రానట. కొందరు ఎవరు పిలుస్తాను అక్కడికి వెళ్ళిపోతాను. జోడి పాత్ర అలాగైతే ఎన్ని సాంగ్ ఇక్కడ కట్టచ్చు. ఇప్పుడు జోడి పాత్ర ఇక్కడికి వచ్చారు వారానికి ఇక్కడ నాకు ఆ పని లేదు. నాకున్న సాంగ్ చూడడానికి సమయం లేదు. కొందరికి అదే పని. సంఘాలు ఏర్పడమే 4 ఇటుకలు ఒక సంఘం పీకేసి కుటుంబస్తులు ఉంటున్నాను అక్కడ గడిగడికి కుటుంబస్తులు ఉంటే అక్కడ బుద్ధి లేదా? నీ కుటుంబం ఉన్నవాడు వచ్చినప్పుడు 5 చెప్పుకుని 5 పలానా వాడు నా ఇంటికి వస్తున్నాను చెప్పు, అది చెప్పరు. అది చెప్పరు, ఏదో మాట్లాడి మొత్తం నొగ్గేస్తారు. కుటుంబస్తులు ఎవరైనా కుటుంబస్తులు అయితే అవ్వచ్చు పాస్టర్ గారు. అలా ఆయన పిల్లలు సంఘం పోతుంది. సంఘం పోడే సంఘం అంటే నీ సంఘం కాపాడి తెలియకుండా చార్చి కానీ నీ ఇంటిలు కానీ
ఏమి ఏది జరిగినా ఏ అది సతీ- జరగదు. మీరంటే ఇదంతా ఏ సతీష్ కుమార్ వచ్చిన సతీష్ కుమార్ కాదు, దేవుడు వచ్చిన కానీ. ఆయన వచ్చినా కానీ పాస్టర్ గారు ఎలవ లేకుండా లేదు. ఏసీ వచ్చిన యేసయ్య ఇచ్చిన చర్చికి వెళ్ళారు కదా, అక్కడ పాస్టర్ గారు ఉన్నారు కదా. ఉన్నారు కదా. లేకపోతే యేసయ్య ప్రార్థన నడిపించారు. యేసయ్య నా చర్చికి అధికారం రా, ఇక్కడ నడిపిస్తాను తెలియదు. అక్కడ యాజకుడు ఉన్నారు, అప్పుడే అక్కడ అది చేసేది. ఆమేన్. ఏంటండి నీ బైబిల్ కావాలి? ఏసీ కూడా యాజకుని ద్వారా ఎందుకు చెప్తున్నాను నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. హలో, సంఘ కట్టబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా పర్లేదు, తలవరి వరకు ఉంటే పర్లేదు. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. బియ్యం తెచ్చినాక ఆ జీవికి ఏం పంపిస్తారు ఏంటి? ఇవాళ వస్తే బియ్యం తెచ్చిస్తారు. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ సంఘమా నేను చెప్పిన మాట ఉంది. పాస్టర్ ఇదన్నీ చెప్పిన తర్వాత ఏంటుంది? కొందరు ఏం చేసిన అన్ని డేట్ అన్ని ఫిక్స్ అయిన తర్వాత అయ్యారు పలానా తారీఖు మీటింగ్ ఆల్సాపురం పాస్టర్ గారు. బాబు పాస్టర్ గారికి సరగాడు. పాస్టర్ గారిని ఇరికించేస్తారు. ఇది కాదు పాస్టర్ గారు చెప్పండి. ఈడు మొత్తం డేట్ పాస్టర్ గారిని ఇరికించేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత అయ్యారు ఈ రోజు నీ చేయలేదు. నేను రాను. ఆ టైంకి నా రంగు బిడ్డలు చేశారంటే నీ చేస్తే నీ చేసుకో. చేసుకో. నాకు రావాలంటే ముందు నాకు అడిగి నాకు అడుగు సమయం ఖాళీ ఉందో తీసుకొని. లేదో మన పిల్లలాగా చేస్తుంది. అయ్యారికి సమయం ఉందా ఖాళీ ఉందా అని అడిగిన తర్వాత కరెక్ట్ చేస్తుంది. సోదరుడు అలాగా చేయడానికి నేర్చుకో. సోదరు జరిగింది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. అందుకని దేవుడు మన సంఘం అలాగా వెళ్ళాలి. సోదరు జరిగింది. విగ్రహాలు చెప్పినట్టుగా చెప్తాను. బియ్యం తెచ్చుకొని చర్చికి రాకూడదు. మాస్టర్ గారి ఇంటికి తీసుకొని వెళ్ళండి. బియ్యం తెచ్చుకొని చర్చిలో పెట్టకూడదు. చర్చ అండి తింటున్నావు వాటర్ తింటాయా? గోడ తింటున్నాడు. బియ్యం హైగా తింటారు. అయ్యారు తింటున్నా అయ్యారు తీసుకెళ్ళండి. రోజువారీ బియ్యం తీస్తే అది ఇంటికి పాస్టర్ గారు ఇంటికి వెళ్ళాలి తప్ప మంచి చర్చికి వెళ్తే పిడికిడి బియ్యం చాలు. అరకది చాలు. అది అయ్యగారు ఇక్కడ ఎక్కువ పట్టుకెళ్ళాలి. 5 కిలోలైనా ఉండాలా. నీ మంచి మనసు అండి ఇది. మోసం చేస్తున్నారు. నేను చెప్పాను పిల్లలారా చర్చికి మాత్రం ప్రార్థన చేయడానికి బియ్యం తీసుకుంటారు. ఈ బియ్యం తీసుకుంటారు. నీరా నీవే బియ్యము. బియ్యం కానీ కూరగాయ కానీ పండ్లు కానీ గిల్లి కానీ ఏం తీసుకుంటారు. అన్నీ అయ్యారు ఇవ్వాలనుకున్నప్పుడు ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి వచ్చి అయ్యారు ఇంటికి వచ్చి అక్కడ పెట్టి సోదరు చెప్పి ప్రార్థన ఇచ్చి వెళ్ళిపోం. సోదరు మీరా వెళ్ళి చెప్పారు. ఈ సంఘ బిడ్డలు ఎవరు చెప్పలేదు. చెప్పాలి. సంఘపేటలో వెనుక్కున్న హల్లెలూయా. ఇలా పొడి చెప్తే ఎలాగ అర్థం ఉన్నవాడికి అర్థం తెలియలేదు. ఎందుకంటే అర్థం ఉన్నోళ్ళకి అర్థం తెలియదు. దేవుడు సంఘమా అని అయ్యారికి ఇష్టం అండి. నా సంఘం ఎలాగుందో అలాగే నీ కూడా మారాలి. నా సంఘం ఎలాగ అభివృద్ధి చెందుతున్నారు అలాగే ఈ అభివృద్ధి చెందాలి. అదే ఆశ. మా సంఘ బిడ్డలకు ఎలాగ కాணிకలు ఇస్తున్నారు అదే విధంగా ఈ సంఘ బిడ్డలు కూడా ఇవ్వాలి. అదే నా కోరిక, నా ఆశ, నా ఆకాంక్ష. అలాగే చేసిన ఏడల దేవుడు నిన్ను దీవిస్తాను. చేసిన ఏడల కుటుంబం దీవిస్తాను. దీవిస్తాను. దేవుడాసుడికి నీ గౌరవం ఇస్తే దేవుడికి గౌరవం ఇచ్చినట్టు. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. పశు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము మన సత్యము రక్తము. సమయమైంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసు పాపం అడిగిన వాడు కళ్ళు మూసుకొని. యేసు పాపం అడిగిన వాడు, యేసు పాపము లేనివాడు, యేసు పాపము చేయనివాడు. వినండి, యేసు అందుకే ఆయన రక్తము అమూల్యమైన రక్తము.
ఆయన రక్తము నిర్దోషమైన రక్తం. యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఒక్క మాట వినాలి, నీతిమంతులుగా మారుస్తుంది. యేసు రక్తము శిక్షను తప్పిస్తుంది. యేసు రక్తము శక్తినిస్తుంది. యేసు రక్తము పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తము నిన్ను ధైర్యపరుస్తుంది. అలాగే యేసు రక్తం కూడా నిన్ను దండిస్తూ ఉంది. యేసు రక్తం నిన్ను దండిస్తూ ఉంది. యోధాను దండించింది, అలాగే పిలాతును దండించింది. దేవుని బిడ్డలారా, కనుక యేసు రక్తము ఈ రోజు ప్రార్థన చేయండి. యేసు రక్తం మనను దండిస్తూ ఉంది. ఇంకా యేసు రక్తంలో కడగబడకపోతే ఈ రాత్రి యేసు రక్తంలో కడగబడు. క్షమించమని అడుగు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం. మన మధ్య మరి గుమ్మడి పాస్టర్ గారు ఆ ప్రాంతాల్లో సేవ చేస్తున్న శైవ సేవకులు మరి జానీ సై గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన సమయం అయింది కాబట్టి త్వరగా ఆశీర్వాదంతో మరి మీ స్థానిక సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. ముగించుకున్నాం.